మనం పార్ట్ 2కి ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 51. ఇక్కడ ఇచ్చిన దాంట్లో బోత్ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి రెండు కరెక్ట్. ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ వార్మ్ ఓషన్ కరెంట్ కరెక్ట్. వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ కోల్డ్ ఓషన్ కరెంట్ బోత్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ వచ్చి ఏ అండ్ బి 2. క్వశ్చన్ నెంబర్ 52. దీంట్లో సి స్టేట్మెంట్ రాంగ్. సి ఏమని ఇచ్చాడు, ఐసోథర్మ్స్ ఆర్ మోర్ రెగ్యులర్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ ఇచ్చాడు. యాక్చువల్గా నార్థన్ హెమిస్ఫియర్లో ల్యాండ్ అండ్ వాటర్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ల్యాండ్ హీటింగ్ డిఫరెన్స్ అండ్ వాటర్ హీటింగ్ డిఫరెన్షియల్ హీటింగ్ వల్ల సో ఇక్కడ కర్వ్డ్ వస్తుంది అండ్ ఇట్ ఈస్ మోర్ ఇర్రెగ్యులర్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. సో సి ఈస్ రాంగ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ బి ఓన్లీ, ఎందుకంటే సి రాంగ్ తీసేస్తే అన్ని ఆప్షన్స్ కూడా లేచిపోతాయి. క్వశ్చన్ నెంబర్ 53. ఇన్ ఇండియా ఫస్ట్ జూట్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్డ్ రిజిస్టర్ కరెక్ట్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1855. అండ్ మీకు తెలిసిందే జూట్ ఇండస్ట్రీ ఈజ్ ఏ రా మెటీరియల్ ఇండస్ట్రీ. సో ఆన్సర్ బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో తెలంగాణ హ్యాస్ టోటల్ రోడ్ డెన్సిటీ ఆఫ్ 97.49. దిస్ ఈజ్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి యాక్చువల్గా ఇంక్లూడింగ్ నేషనల్ హైవేస్ మనది రోడ్డు 1,09,260 కిలోమీటర్. సో ఇది రాంగ్ అవుతుంది. సో సి రాంగ్. అండ్ ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ మిగిలాయి. దీంట్లో హైదరాబాద్కి హైయెస్ట్ రోడ్ డెన్సిటీ ఎస్ 1,332.7 కిలోమీటర్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్. మేడ్చల్ 386 కిలోమీటర్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్. అండ్ రంగారెడ్డి వచ్చేసరికి 130 సో 3R. సో స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్. ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ బి ఓన్లీ. క్వశ్చన్ నెంబర్ 55. దీంట్లో కరెక్ట్ ఆర్డర్ వచ్చేసరికి BDAC. హొక్కైడో, హోన్షు, షికోకు, క్యూషు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, నార్త్ టు సౌత్. క్వశ్చన్ నెంబర్ 56. రాజస్థాన్ హ్యాస్ ద లార్జెస్ట్ క్యూములేట్ సోలార్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. టోటల్ ఎంత అంటే 16,340 మెగావాట్. సో ఏ కరెక్ట్. స్టేట్మెంట్ బి ఏంటి, తెలంగాణ హ్యాస్ ద 5th లార్జెస్ట్. ఇది కూడా కరెక్ట్. ఫస్ట్ ఎవరు అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ లార్జెస్ట్ రాజస్థాన్, నెక్స్ట్ గుజరాత్, నెక్స్ట్ కర్ణాటక, దాని తర్వాత తమిళనాడు, 5th తెలంగాణ. సో బోత్ స్టేట్మెంట్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. దీంట్లో ఏమంటారు మళ్ళీ నార్త్ టు సౌత్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి CABD. దెప్సాంగ్ అండ్ గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, పాంగాంగ్సో, నార్త్ బ్యాంక్. దీంట్లో మనకు ట్రైబల్ గ్రూప్ ఇచ్చాడు, స్టేట్ చేయమన్నారు. ఈ అసుర్ అనే ట్రైబల్ గ్రూప్ వచ్చి జార్ఖండ్లో ఉంటుంది. ఇక్కడ జార్ఖండ్. సో ఇది రాంగ్. అండ్ రియాంగ్ వచ్చేసరికి వీళ్ళు వెస్ట్ బెంగాల్ అండ్ త్రిపురలో ఉంటారు. సో ఇది కూడా రాంగ్. ఈ కోలం వచ్చేసరికి బోత్ ఏపీ అండ్ మహారాష్ట్ర. ఇక్కడ మహారాష్ట్ర ఇచ్చాడు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి బి అండ్ డి. క్వశ్చన్ నెంబర్ 59. దీంట్లో ఆల్ స్టేట్మెంట్స్ ఏబిసి. ఇది రెయిన్ఫాల్ ఇన్ తెలంగాణ మీద అడిగాడు. సో 80% రెయిన్ఫాల్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ కరెక్ట్. అండ్ రిమైనింగ్ అన్ని స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చరికి ఏ, బి అండ్ సి. క్వశ్చన్ నెంబర్ 60. తెలంగాణ ప్రొడ్యూస్డ్ అబౌట్ 8% ఆఫ్ ది టోటల్ రైస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్.
2015-16లో 25 lakh ఉన్నది కాస్త 2021-22లో 97 lakh ఎకర్స్కి వచ్చింది. టోటల్ 279% ఇంక్రిమెంట్ ఉంది, ఇంక్రీజ్ అయింది. ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ బోత్ ఏ అండ్ బి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది టోటల్ రైస్లో 8%, అలానే 16% ఆఫ్ కాటన్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ. క్వశ్చన్ నెంబర్ 61. దీంట్లో కాన్ఫ్లిక్ట్ రీజన్ ఇచ్చి కంట్రీస్ ఇన్వాల్వ్ అడిగాడు. దీంట్లో ఇలేమే ట్రయాంగిల్ ఈజ్ బిట్వీన్ సౌత్ సుడాన్ అండ్ కెన్యా, నాట్ ఇథియోపియా. అలానే హలయబ్ ట్రయాంగిల్ ఇది వచ్చేసరికి ఇది కూడా ఈజిప్ట్ అండ్ సుడాన్. సో బి అండ్ డి రాంగ్. సో ఏ అండ్ సి ఓన్లీ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ ఆప్షన్ ఏ అండ్ సి. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 62. ద బిగ్గెస్ట్ పర్మాఫ్రోస్ట్ క్రాటర్ అడిగాడు. దట్ ఈస్ బటగైకా క్రేటర్. ఇది ఆల్మోస్ట్ రష్యాలో ఉంది. ఇది ఆల్మోస్ట్ 1 kilometer లాంగ్ ఉన్న పర్మాఫ్రోస్ట్ క్రాటర్. అండ్ దీని ఆన్సర్ వచ్చేసరికి ఈ రెండు స్టేట్మెంట్లో బంకురా ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్ కరెక్ట్, సెకండ్ ఈజ్ రాంగ్. సో ఆన్సర్ ఏ ఓన్లీ, ఏ మాత్రమే. దీంట్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ గురించి అడిగాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. టోటల్ 8 states నుంచి ఇది వెళ్తుంది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ త్రిపుర అండ్ మిజోరాం. 23.5 నార్త్ లైన్, ఇది కరెక్ట్. అండ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పాసెస్ త్రూ కంట్రీ బొలివియా, ఈ స్టేట్మెంట్ రాంగ్. సో బి రాంగ్. బి రాంగ్ అంటే 1, 2, 3 అన్నీ పోతున్నాయి. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ఏ అండ్ సి ఓన్లీ. యాక్చువల్గా ఈ పేపర్లో చాలా క్వశ్చన్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట. ఒక స్టేట్మెంట్ రాంగ్ అని తెలిసిన, ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలిసిన వెంటనే ఆన్సర్ పెట్టేలాగానే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 65. బోత్ అసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ కరెక్ట్, అండ్ ఇది పర్ఫెక్ట్ రీజన్ మాన్సూన్స్కి. ఇక్కడ మన వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్లో రెయిన్ రావడానికి. అండ్ దీనికి కారణం ఏంటిది? సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఉన్న ఆ విండ్ అండమాన్ నికోబార్ నుంచి వస్తుంది. బోత్ ఆర్ కరెక్ట్. దీంట్లో కూడా ఈ కలక్కడల్, ఓకే, బోత్ స్టేట్మెంట్ ఇది బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చరికి బోత్ ఏ అండ్ బి. ఇండియాలో ఉన్న సాయిల్స్ గురించి అడిగాడు. బ్లాక్ సాయిల్ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్, ఇది కరెక్ట్. టాప్ ఏంటంటే అల్వియల్ సాయిల్ 40% ఉంటుంది. నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్, ఇది 18.5% ఉంటుంది. థర్డ్ బ్లాక్ సాయిల్, ఇది 16.6%. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. దీంట్లో స్టేట్మెంట్ డి రాంగ్. ఇక్కడ మనకు డిఫిషియెంట్ ఇన్ ఐరన్ ఇచ్చాడు. యాక్చువల్లీ బ్లాక్ సాయిల్ ఇస్ రిచ్ ఇన్ ఐరన్. సో ఆన్సర్ ఏంటి? ఏ, బి అండ్ సి ఓన్లీ. డి ఈజ్ రాంగ్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి అల్యూమినియం ప్లాంట్స్ విత్ దర్ లొకేషన్ అడిగాడు. సో ఏ అండ్ బి ఓన్లీ ఆర్ మ్యాచింగ్. ఇది నాట్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ క్రిటికల్ మినరల్. ఇది మనకు సోర్స్ వచ్చేసరికి దీనికి పిఏబిలో ఉంది. దీని ఆన్సర్ వచ్చేసరికి క్రోమైట్. ఆన్సర్ ఈస్ క్రోమైట్. రామ్సార్ సైట్స్ ఇచ్చి స్టేట్స్ అడిగాడు. దీంట్లో రుద్రసాగర్ లేక్ వచ్చేసరికి మనకు ఉన్నది త్రిపుర, ఇట్ ఈజ్ ఇన్ త్రిపుర. అండ్ సూర్ సరోవర్ ఈజ్ ఇన్ యూపీ. రుద్రసాగర్ లేక్ త్రిపుర, సూర్ సరోవర్ ఈజ్ ఇన్ యూపీ. సో ఏ అండ్ డి లేవు. ఆన్సర్ వచ్చేసరికి బి, సి అండ్ ఈ. మళ్ళీ బ్లాక్ కార్బన్ గురించి స్టేట్మెంట్స్ వచ్చాడు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ద మెయిన్ సోర్స్ ఆఫ్ బ్లాక్ కార్బన్ ఆర్ బయోమాస్ బర్నింగ్, రెసిడెన్షియల్ బర్నింగ్ అండ్ ఎవ్రీథింగ్ బర్నింగ్. అండ్ బర్నింగ్ ఇన్ అగ్రికల్చర్ ఏరియాస్ డ్యూరింగ్ డ్రై సీజన్స్ ఈస్ డెవలపింగ్ black carbon. So both A
and B. And according to Environmental Protection Agency, which of the following are the criteria for air pollution? Total మన దగ్గర NAAQS నేషనల్ ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం టోటల్ 6 ఎయిర్ పొల్యూటెంట్స్ ఉన్నాయి. ఆ 6 ఏంటంటే ఓజోన్, పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5, కార్బన్ మోనాక్సైడ్, lead, SO2 and NO2. It's not N2O, it is NO2. So C is wrong. Answer వచ్చేసరికి A, B and D only. In ecology, HIPPO stands for. ఈ హిప్పో అనే వర్డ్ని ఎవరు కాయిన్ చేశారంటే విల్సన్ అనే పర్సన్ దీన్ని కాయిన్ చేశాడు. వాట్ డస్ మీన్ బై ఈ హిప్పోకి ఏంటంటే మీనింగ్, ఇది థ్రెటనింగ్ ఆర్డర్, ఒక ఎన్విరాన్మెంట్కి ఉండే థ్రెట్స్ యొక్క ఆర్డర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో ఈ ఆప్షన్ సి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఫస్ట్ హైయెస్ట్ థ్రెట్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్, నెక్స్ట్ ఇన్వేజివ్ స్పీసెస్, దాని తర్వాత పొల్యూషన్, దాని తర్వాత ఓవర్ పాపులేషన్ and over harvesting. This is the descending order of environmental destruction. This HIPPO word is coined by Wilson. Very nice question. Question number 74 lo, yes, assertion is correct. Ozone depletion valla increased UV rays. Second kuda correct. యాక్చువల్గా ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్లో ఉన్న క్లోరిన్ ఏం చేస్తుందంటే ఓజోన్తో రియాక్ట్ అయ్యి ClO ప్లస్ O2 ఫామ్ అవుతుంది. మళ్ళీ ఈ ClO వచ్చి మళ్ళీ ఆక్సిజన్తో సింగిల్ ఆక్సిజన్ మాలిక్యూల్ రియాక్ట్ అయ్యి Cl ప్లస్ O2 వస్తుంది. సో దిస్ క్లోరిన్ ఈజ్ ద మెయిన్ థింగ్ టు డిస్ట్రాయ్ దట్ ఓజోన్, డిప్లీషన్ ఆఫ్ ఓజోన్. సో బోత్ అసర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ రీజన్. ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్, క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చిందంటే 1992, ప్యారిస్ అగ్రిమెంట్ 2016, మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 అండ్ స్టాక్హోమ్ కన్వెన్షన్ వచ్చి 2001. ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో దట్ ప్యారిస్ అగ్రిమెంట్ ఈజ్ ద లేటెస్ట్ వన్, దట్ ఈస్ ఇన్ 2016. సో బి లాస్ట్లో ఉండాలి. అలా చూసుకుంటే CADB ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ మళ్ళీ క్రోనలాజికల్ ఆర్డర్ అడిగాడు. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 4, చిప్కో మూమెంట్ ఇన్ 1973, సైలెంట్ వ్యాలీ మూమెంట్ 1977, అప్పికో ఈజ్ ఇన్ 1983 అండ్ నర్మదా బచావో ఈజ్ ఇన్ 1985. దిస్ ఇస్ ద ఆర్డర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చిప్కో మూమెంట్, సైలెంట్ వ్యాలీ, అప్పికో, నర్మదా బచావో మూమెంట్. దీంట్లో స్టేట్మెంట్ ఏ, ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ ఈజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్, పర్ఫెక్ట్. అండ్ స్టేట్మెంట్ బిలో 1987లో నోబెల్ ప్రైజ్ అవార్డు వచ్చిందని ఇచ్చాడు, బట్ యాక్చువల్లీ ఇట్ వాజ్ ఇన్ 1985. సో స్టేట్మెంట్ బి ఈజ్ రాంగ్. తీసేస్తే 3 పోయినాయి, ఓన్లీ ఏ అండ్ సి ఓన్లీ. అంటే ఇది 1987 ఆర్ 85 అని కనుక్కోవడం చాలా కష్టం, కొంచెం టఫ్ క్వశ్చన్ కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చు. యూట్రోఫికేషన్ అంటే ఏందని అడిగాడు. యూట్రోఫికేషన్ డెఫినేషనే ఇట్ ఈస్ న్యూట్రియంట్, మోర్ న్యూట్రియంట్స్ గెట్స్ ఎన్రిచ్డ్ విత్ న్యూట్రియంట్స్. పోషకాలు వాటర్ బాడీలో ఎక్కువ అవడం వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. 79, దీంట్లో హ్యూమన్ DNA ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్స్, కరెక్ట్. బి కూడా కరెక్ట్. దీంట్లో స్టేట్మెంట్ సి వచ్చేసరికి రాంగ్. ఇది ఏంటంటే ఇక్కడ ఏమిచ్చాడు, 80 పేర్ హ్యాస్ 3 అన్నాడు. యాక్చువల్లీ ఇది 2 హైడ్రోజన్ బాండ్స్ ఉంటుంది. అండ్ GC పేర్ హ్యాస్ 3 హైడ్రోజన్ బాండ్స్. సో స్టేట్మెంట్ సి రాంగ్. సో ఆన్సర్ వచ్చి మనకు AB అండ్ D ఓన్లీ. హెల్త్ యాంగ్జైటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హైపోకాండ్రియా. 81, చెప్పాలంటే చిన్న లాజిక్ యూజ్ చేస్తే దిస్ ఈజ్ కరెక్ట్. pH వాల్యూ less than 7 దాన్ని మనం
ఆల్కలైన్ కాదు, దీన్ని తీసుకోవాలి ఎసిడిక్. సో స్టేట్మెంట్ సి రాంగ్. అన్నీ లేచిపోతున్నాయి. ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఏబిడి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ థర్మల్ కండక్టివిటీ అడిగాడు. దీంట్లో హైయెస్ట్ కండక్టివిటీ సిల్వర్ ఉంటుంది. సో ఆన్సర్ డి సిల్వర్, కాపర్, అల్యూమినియం అండ్ లెడ్. 83 ఇది కొంచెం ఈజీ క్వశ్చనే, కొంచెం ట్రై చేస్తే. స్కిన్ ద్వారా తీసుకునేది ఎర్త్వామ్స్, చర్మం ద్వారా వానపాములు, ఊపిరితిత్తుల ద్వారా క్షీరదాలు, ఇది అందరికి తెలిసిందే. మొప్పల ద్వారా చేప, శ్వాసనాళ వ్యవస్థ ద్వారా కీటకాలు. ఆన్సర్ వచ్చేసరికి దిస్ వన్ A2, B1, C3, D4. దిస్ వన్ ఎగ్జాబైట్ అంటే 10^18 KB అండ్ పెటాబైట్ అంటే 10^15 KB, టెరాబైట్ అంటే 10^12 KB. మిగతా మీకు తెలిసిందే. ఫస్ట్ కిలోబైట్, మెగాబైట్, జీబీ. సో దీని పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి హైయెస్ట్ ఎగ్జాబైట్, దాని తర్వాత పెటాబైట్, దాని తర్వాత టెరాబైట్. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఇవి కరెక్ట్ అని అడిగాడు. దీంట్లో ద ప్రొడక్షన్ ఆఫ్ అమ్మోనియా ఈజ్ అన్ ఎండోథర్మిక్ అన్నాడు, బట్ యాక్చువల్ ఇట్ ఈస్ అన్ ఎగ్జోథర్మిక్. సో స్టేట్మెంట్ సి ఈజ్ ద రాంగ్. స్టేట్మెంట్ సి తీసేస్తే పోతుంది. అండ్ డి ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ ఏబి అండ్ డి ఓన్లీ. దీంట్లో విక్రమ్ అమ్లాల్ సారాభాయ్ గురించి క్వశ్చన్ అడిగారు. దీంట్లో ఓన్లీ ఏ అండ్ బిఆర్ కరెక్ట్. హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ తనేం స్థాపించలేదు. నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో గుర్తుపెట్టుకోండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ విత్ నెంబర్ మగప్ చేసేయండి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయంటే ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2.0లో ఈ క్వశ్చన్ అడిగాడు. గోల్ నెంబర్ ఇచ్చి ఏ గోల్ ఉంటాయని. మళ్ళీ గ్రూప్ 3లో ఇదే క్వశ్చన్ రిపీట్ చేశాడు. ఇప్పుడు ఈరోజు పేపర్ 1లో రిపీట్ చేశాడు. మళ్ళీ పేపర్ 2లో కూడా ఇదే, మళ్ళీ సోషాలజీలో ఇది క్వశ్చన్ రిపీట్ అయింది. పాలిటీలో అనుకుంటా, పాలిటీ సోషాలజీలో మళ్ళీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీదనే క్వశ్చన్ వచ్చాడు. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూసుకుంటే ఇప్పటికీ 4 క్వశ్చన్స్ జస్ట్ గోల్స్ మీద అడుగుతున్నాడు. సో ఆ 17 గోల్స్ మగప్ చేసుకోండి. బట్ ఎనీవే, నాట్ ఇంక్లూడ్ ఇన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇస్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లైఫ్ ఆన్ ల్యాండ్ ఈజ్ అ గోల్ నెంబర్ 15. జెండర్ ఈక్వాలిటీ ఈజ్ అ గోల్ నెంబర్ 5. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ అ గోల్ నెంబర్ 4. దీంట్లో మీకు ఈ సత్యేంద్రనాథ్ బోస్ ఒక్కరు తెలిసిన ఆన్సర్ చేయొచ్చు. హీ వర్క్స్ ఇన్ ఫిజిక్స్. మనం అంటాం కదా బోస్ ఐన్స్టీన్ కాన్స్టెంట్ని. సో ఏకి ఫిజిక్స్ ఉండాలి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఈ సిఎన్ఆర్ రావ్, హీ వర్క్డ్ ఇన్ కెమిస్ట్రీ. హీ ఈజ్ అ పర్సన్ హూ హ్యావ్ రిసీవ్డ్ భారత్ రత్న అలాంగ్ విత్ సచిన్ టెండూల్కర్. అది సచిన్ టెండూల్కర్కి అనౌన్స్ చేసిన ఇయర్లోనే సిఎన్ఆర్ రావు గారికి కూడా భారతరత్న అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్లో సి రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, పెప్సిన్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ ఆర్గానిక్ కాంపౌండ్ అని అడిగాడు. ఇట్స్ నాట్ పెప్సిన్, ఇట్స్ సెల్యులోస్. సో స్టేట్మెంట్ సి ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి ఈజ్ కరెక్ట్. అండ్ ఎపిన్ఫ్రిన్ ఈజ్ అన్ అమినో యాసిడ్ derived of hormone that is thyroid hormone. So answer A and B only. క్వశ్చన్ నెంబర్ 90 చెప్పాలంటే కొంచెం ఈజీ క్వశ్చనే. రిమైనింగ్ ఏవి తెలియకపోయినా కూడా ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే స్టేట్మెంట్ సి చూడండి, వీనస్ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్. ఎస్, దిస్ ఈజ్ పక్కా ట్రూ. సో సి ఉండాలి, దేంట్లో సి లేదు. సో ఆన్సర్ సి ఓన్లీ. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, గామా రేస్ 3 × 10^19 and X-ray 10^16 to 10^19, ultraviolet rays UV rays 10^14 to 10^12, microwaves 10^9 to 10^11. సో హైయెస్ట్ వచ్చేసరికి గామా రేస్. ఇది సూపర్ కంప్యూటర్ నేమ్ ఇచ్చి ఏ ఇన్స్టిట్యూట్లో ఉందని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ A3. పరమశక్తి వచ్చేసరికి ఐఐటి ఖరగ్పూర్. అండ్ పరమయుక్తి వచ్చేసరికి
ఐన్కార్ బెంగళూరు. అండ్ పరం అనంత వచ్చేసరికి ఐఐటి గాంధీనగర్. పరం బ్రహ్మ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఇన్ హెచ్ఎస్సిఆర్ పూణే. అండ్ పరం ప్రవేగ ఈజ్ ఇన్ ఐఐఎస్సి బెంగళూరు. మళ్ళీ బాంబే బ్లడ్ గ్రూప్ ఐ థింక్ ఒక్కడున్నాడు మూవీ అనుకుంటా, గోపిచంద్, చాలా డీప్గా డిస్కస్ చేసిన మూవీ అది. ఓకే, ఇది వాజ్ డిస్కవర్డ్ ఇన్ ద ఇయర్ 1952 బై వైఎం భెండే. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ చూడండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఈ క్వశ్చన్ని కొంచెం లాజిక్ అప్లై చేసి కూడా పెట్టచ్చు. కాటన్ హైయెస్ట్ ప్రొడక్షన్ మహారాష్ట్ర. సో అక్కడి నుంచి ఉన్నది ఇది నాగ్పూర్. ఇది కాటన్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంది? నాగ్పూర్. షుగర్ కేన్ యూపీ అంటే ఏముంది ఇక్కడ మనకు? లక్నో. పొటాటో ఇస్ ఇన్ షిమ్లా. సో పర్ఫెక్ట్ ఆన్సర్ A6, B4, C1, D5, E2. ఈ యుఎన్ గ్లోబల్ కంపాక్ట్ లీడర్స్ సమ్మిట్ 2024లో దేని మీద రివ్యూ అంటే దే వాంట్ ప్రైవేట్ సెక్టర్ కంట్రిబ్యూషన్ టు అడ్వాన్సింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మళ్ళీ క్రోనలాజికల్ ఆర్డర్ అడిగాడు. ఐ థింక్ టీఎస్పీఎస్సీ ఫేవరెట్ క్వశ్చన్స్ అనుకుంటా, ఎందుకంటే ఏ డిస్ప్యూట్ ఏ కాంట్రవర్సీ ఉండదు కాబట్టి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఫార్మ్డ్ ఇన్ 1945. ఐఎంఎఫ్ ముందే ఫామ్ అయింది 1944. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948. డబ్ల్యూఐపిఓ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఈజ్ ఇన్ 1967. సో ఆన్సర్ BACD. కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ మీద అడిగాడు. దీంట్లో ఆప్షన్ డి కనుక, స్టేట్మెంట్ డి కనుక మనం చూస్తే దీంట్లో ఈ యూకే అండ్ ఈజిప్ట్ లేవు, ఈ రెండు సైన్ చేయలేదు. సో దీని ఆన్సర్ వచ్చేసరికి డి ఈజ్ రాంగ్. A, B and C ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. నేషనల్ గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్, దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నాట్ బై యుఎన్ఓ, ఇట్ ఈజ్ బై ఇనిషియేషన్ బై ఇండియా. మనం G20 సమ్మిట్లో ఇనిషియేషన్ తీసుకున్నాం. యాక్చువల్లీ చాలామంది గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇదంతా ప్రిపేర్ అయ్యారు. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసరికి B, C and D only. Which of the following country was admitted NATO in 2023? That is Finland. Question 100. బ్రిక్స్ సమ్మిట్ ఇచ్చి ఏ సమ్మిట్ ఏ కంట్రీలో జరిగిందన్నారు. ఇది చాలా టఫ్ క్వశ్చన్ అని అనుకుంటున్నారు, బట్ యాక్చువల్గా ఎవరికైనా చిన్న లాజిక్ తెలిస్తే ఇది ఈజీ క్వశ్చన్. బ్రిక్స్ సమ్మిట్ ఎప్పుడు ఇదే ఆర్డర్లో జరుగుతుంది. బ్రెజిల్, నెక్స్ట్ రష్యా, నెక్స్ట్ ఇండియా, నెక్స్ట్ చైనా, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా. సో ఈ ఆర్డర్ మీరు మేనేజ్ చేసుకుంటే చాలు. సో ఫస్ట్ ఇక్కడ 11, 12, 13, 14 ఇచ్చాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 11th బ్రెజిల్ అనుకోండి, 12th ఆటోమేటిక్గా రష్యాలో జరగాలి, 13th ఆటోమేటిక్గా ఇండియాలో జరగాలి, 14th ఆటోమేటిక్గా చైనాలో జరగాలి. ఈ ఆర్డర్ని మీరు ఫాలో అయినా, ఈ టెక్నిక్ మీరు ఫాలో అయితే నెక్స్ట్ ఎనీ ఫర్దర్ బ్రిక్స్ సమ్మిట్ అడిగినా కూడా, సపోజ్ ఈ ఇయర్ ఇండియాలో జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఆబ్వియస్లీ చైనాలో జరుగుద్ది, ఇలా ఆర్డర్లో ఉండొచ్చు. సో ఈ లాజిక్ మీకు తెలిస్తే కనుక దీని ఆన్సర్ చాలా ఈజీ. ప్రజెంట్ నామ్ లీడర్ అయిన యొవేరి కగుటా ఈజ్ ఫ్రమ్ ఉగాండా. క్వశ్చన్ నెంబర్ 1 or 2. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ మీద అడిగాడు. దీంట్లో ప్యారిస్ అని ఇచ్చాడు. ఇట్స్ నాట్ ప్యారిస్, ఇట్ వాజ్ ఇన్ న్యూ ఢిల్లీ. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ రాంగ్ అండ్ థీమ్ కరెక్టే, జియో పాలిటిక్స్ ఆఫ్ టెక్నాలజీ. సో దీని ఆన్సర్ వచ్చేసరికి బి ఓన్లీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీంతో మనకు జనరల్ స్టడీస్ యొక్క డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంగ్లీష్కి డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 కంటిన్యూస్గా వీడియోస్ చేసుకుంటూ వస్తాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ టుడేస్ ఎగ్జామ్, బోత్ ఎకనామీ పేపర్ అండ్ మూమెంట్ పేపర్. నా గెస్ అయితే మూమెంట్ పేపర్ ఈజీగానే ఉంటుంది. ఎకనామీ పేపర్ ఎవరైతే సోషో ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ బాగా చదివేళ్తారో వాళ్ళు మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంది యాజ్ పర్ గ్రూప్ 3 అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.